హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ఫార్మింగ్ బ్లాగ్స్. ఈరోజు అయితే మా ఊళ్ళో పీరీల పండుగ అనమాట. ఇది ఒక చాలా రోజులు అవుతుంది ఈ బ్లాగ్ తీసి అయితే ఒక 1 వీక్ ఒక వారం దాటిపోయింది ఈ వీడియో తీసి అయితే. మనకైతే కొద్దిగా కొన్ని పనులు ఉండడం వల్ల కొంచెం పని తీరలే. అందుకే అయితే మళ్ళా చాలా రోజుల తర్వాత ఒక పీర్ల పండుగ అయిపోయినాక నైట్ తీస్తాను. అంటే పీరి మనకు కూడా ఉన్నది. ఇది ఒక తుర్కల పండుగ. అరే మీరు ముదిరాజులు మీకెందుకు ఉన్నది అనుకున్నారు. అంటే కొంతమందికి ఉంటుంది అనమాట. మాదే పెద్ద పీరి. ఈరోజు అయితే పండుగ అనమాట. స్టార్ట్ అయింది పండుగనైతే. ఇది ఒక 3 రోజులు తీసిన వీడియో. ఇదొక వీడియో చేసిన అనమాట. 3 రోజులు కొన్ని క్లిప్స్ తీసిన. అదైతే ఇలా కలిపిన అనమాట. పైన తమ్నేలు చూసి మా ఇంటికి వచ్చే వీడియోని అనుకోకుర్రి. ఆ వీడియో కూడా ఉన్నది ఇల్లనే. లాస్ట్కి అయితే ఉంటుంది అనమాట క్లిప్పు. అంటే వరుసగా క్లిప్పులు పెట్టిన, మధ్యలో వేరే వేరే క్లిప్పులు పెట్టొద్దు అని చెప్పి అయితే పెట్టిన. మీకైతే స్క్రీన్ మీద ప్లే అవుతూ ఉంటుంది ఓకే. వీడియో మారిన కొద్దీ స్క్రీన్ మీద ఆ రోజు డేటు ఇవి అయితే వేసినా కూడా ఆల్రెడీ ఎడిట్ చేసేటప్పుడే ఎడిట్ చేసినాకనైతే వాయిస్ ఓవర్ ఇస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడరి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇదైతే అన్నకు దేవుడు వచ్చిందనమాట. ఒక 2 సంవత్సరాల నుంచి అయితే వస్తుంది మనం నిలబెట్టిన కాంచి. అన్నయ్య దేవుడు అవుతాడు. చూడరు వీడియో మొత్తం కంటిన్యూగా. ఈరోజు అయితే మన ఇంటికి వస్తున్నాయి అనమాట పీరీలు. ఇవి అయితే ఫస్ట్ అయితే కొద్దిగా ఒక వీడియో తీసిన, ఏదో ఒక గ్రూప్లో పెడదామని చెప్పి వీడియో తీయమన్నారు. అందుకే అయితే వీడియో తీసిన అనమాట. అదే క్లిప్ అయితే లేస్తాను మళ్ళీ. ఈరోజు అయితే మా ఇంటికి తీసుకుపోతాను పీరీలు. మా ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట దస్తిగట్టనికి. మేమైతే దస్తిగడతానని మొక్కుకున్నాం అనమాట లాస్ట్ ఇయర్, అంటే పోయిన సంవత్సరం. అందుకే సంవత్సరం అయితే మళ్ళీ దస్తి కడతాను. దస్తిగట్టనికి అయితే అంతా మల్తాలన్నమాట. కానీ పక్కన నిలబడ్డాడుగా ఆయన అయితే ఆయనకైతే కొద్దిగా పిచ్చి అనమాట. అంటే ఇక కొద్దిగా క్రాక్ పర్సన్స్ ఉంటారు కదా, అట్లనమాట. పీరీలతో అయితే తిరుగుతాడు అనమాట. ఆయన గొల్లైనే, మన ఆయన అయితే కాదు, అంటే ఆయన గొల్లైనే. పీరీలతోనైతే ఇక తిరుగుతాడు. అంటే ఆయన ఎత్తుకోడు, కొద్దిగా ఆయనకు అదే క్రాక్ అనమాట.